ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రను వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక కారణ జన్ముడు, ఆయన ఒక యుగ పురుషుడు, ఆయన ఒక విలక్షణమైన విశిష్టమైనటువంటి నాయకుడు. మాట మీద నిలబడేవాడు, పట్టుదలకు మారిపోయింది, నిత్య కృషివాడు. చలచిత్ర వినీల ఆకాశములో ఆయన ఒక ధృవతార. పౌరాణిక చిత్రాల పురాణ పురుషుడిగా, సాంఘిక చిత్రాల సుందరాంగునిగా, జానపద చిత్రాల జగదేక వీరునిగా ఆయన చలచిత్ర వినీల ఆకాశంలో ఒక ధృవతార. ఇక రాజకీయ రంగంలో పార్టీ స్థాపించిన కేవలం 9 నెలలకే పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి నాయకుడు ఆయన. సమాజమే దేవాలయం, సామాన్య మానవుడే నా దేవుడు, ఆ దేవునికి కాస్త నైవేద్యం సమర్పించడమే నా ఆశయం అని చెప్పేసి సరికొత్త సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవచించి ఆచరింపజేసినటువంటి మహోన్నతమైన నాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా ఆ పార్టీకి తెలుగుదేశం అని పేరే పెట్టాడు. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు గారి ఆశయాలకు, ఆదర్శాలకు ఎంతో దూరం వెళ్ళిపోయింది. రామారావు గారు స్థాపించిన పార్టీకి, చంద్రబాబు నాయుడు అధ్యక్షించిన పార్టీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయన తెలుగు భాష కోసం కృషి చేస్తే, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో, తెలుగుదేశం పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. ప్రపంచంలో, రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి విడ్డూరమైన పరిస్థితి లేదు. ఒకవైపు పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సాలో తెలుగు మాధ్యమం పాఠశాలలుంటే, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం ఎన్టీ రామారావు పట్ల అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా, గౌరవం ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పాలనలో జారీ చేసినటువంటి జీవో 85ను పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం రద్దు చేస్తూ జారీ చేసిన జీవో మీ పాలన కూడా సాగుతూ ఉంది. ఆ జీవో 85ను రద్దన్నా చేయండి, లేకుంటే మీరు మహానాడులో తీర్మానం పాస్ చేయండి. మా పార్టీ పేరు తెలుగుదేశం కాదు, ఇంగ్లీష్ దేశం అని చెప్పేసి మీరు తీర్మానం అన్నా పాస్ చేయండి. రెండవది, ఎన్టీ రామారావు గారు వైద్య విద్యలో కాంపిటీషన్ ఫీజుకు పూర్తి వ్యతిరేకం. డబ్బు కట్టి, డొనేషన్ కట్టి ఒక విద్యార్థి ఎంబీబీఎస్ డిగ్రీ పొంది ఆ డాక్టర్ వచ్చేసి ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ గల్లంతు కావాలని చెప్పేసి రామారావు గారు విమర్శించారు వైద్య విద్యలో కాంపిటీషన్. అలాంటిది చంద్రబాబు పాలనలో మొత్తం గవర్నమెంట్ మెడికల్ కళాశాలను వచ్చేసి ప్రైవేట్ పరం చేస్తున్నాడు. వైద్య విద్యను అమ్మకానికి పెట్టాడు. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరంగా పోతా ఉంది. ప్రతిభకు పాడగట్టున్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి నిజంగా మీకు ఎన్టీ రామారావు పట్ల అభిమానమే ఉంటే ఈ యొక్క ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము. మూడవది, రామారావు గారు సాగునీటి ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగంగా, గాలేరు నగరి, హంద్రీనివా ఇవన్నీ రామారావు గారి మనసు పథకాలు. వీటిలో సింహభాగం పూర్తి చేసింది కాంగ్రెస్ హయాంలో. కానీ చంద్రబాబు నాయుడు పాలనలో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ చందంగా ఉండిపోయినాయి. కాబట్టి ఇప్పటికైనా రామారావు గారి పట్ల అభిమానం ఉంటే, ఒకటి, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 85ను రద్దు చేయండి, తెలుగు మాధ్యమాన్ని తిరిగి ప్రవేశపెట్టండి. రెండవది వచ్చేసి వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయొద్దు. మూడవది, సాగునీటి రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. లేకుంటే మీ పార్టీ పేరును తెలుగుదేశం కాదు, ఇంగ్లీష్ దేశం అని చెప్పేసి మార్చుకుంటూ తీర్మానం పాస్ చేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.